నూనె వేసాము, కాగినాక ఆనియన్స్ వేద్దాం. పచ్చి వాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి. ఇవి వేయించిదాకా మనం శుభ్రపరుచుకున్న ఇది జీడిపప్పు వేస్తాం. అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రొయ్యలు వేసేసి కొంచెం వాటర్ వేసి ఆ జీడిపప్పు బాగా మెత్తగా ఉడికితే టేస్ట్ ఎక్కువ పడుతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా జల్లుకొని దింపేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీ కర్రీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇక కొత్తిమీర పైన చల్లి దింపేసుకోవటమే. ఫ్రెండ్స్, మన పచ్చి విత్తనాల రొయ్యల జీడిపప్పు కర్రీ రెడీ. ఇవి మామూలుగా మనకు షాప్లో జిక్కైనా నానబెట్టి వండుకోవచ్చని అనుకుంటారు, కానీ ఇంత టేస్ట్ అయితే రావు. ఇవి కేవలం మే జూన్లోనే పచ్చి జీడి విత్తనాలు దొరుకుతాయి. ఇవి వాళ్ళే కట్ చేసి మనకి ఆ తొక్కు తీసి ఇస్తారు. 100 విత్తనాలు 300 దాకుంటాయి. అయినా కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి. ఈ వేటపాలెం పొందలపల్లిలో ఎక్కువగా దొరుకుతాయి. బాగా వండుకొని తింటా ఉంటారు, తెలిసిన వాళ్ళకు కూడా పంపిస్తుంటారు. చాలా ఎమ్మీగా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మన లైఫ్ విత్ శ్రీనిజ ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.